అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మీ యాంకర్ శృతి శేఖర్. ఈ రోజు యూటీవీ వ్యవస్థాపకులు ఆచార్య అహరోన్ గారు అంకుల్ గారితో మరొక అంశాన్ని మీ ముందు తీసుకొచ్చి ఉన్నాను. నమస్కారం అంకుల్. నమస్తే అంకుల్, సుప్రీంకోర్టు జడ్జి గారిని కొట్టారనేసి ఒక లాయర్ షూ కాలుతో కొట్టారని వింటున్నాం కదా, దేనికోసం కొట్టారు? అసలు అక్కడ ఏం జరిగిందంటారు? అంటే సుప్రీంకోర్టు లాయరు బిఆర్ గవాయ్ గారు ఆయన దగ్గరికి ఈ ఇష్యూ వచ్చింది. ఏంటంటే ఒక విష్ణు దేవాలయంలో విష్ణు యొక్క విగ్రహం తల కొంచెము లేదు, అంటే అది ఎప్పుడో పురాతనమైనటువంటి దేవాలయం. ఆ పురాతనమైనటువంటి దేవాలయంలో ఆ విగ్రహం యొక్క తల మరి ఆనాడు ఎట్లా పోయిందో తెలియదు, ఎన్నో సంవత్సరాల కిందది అది పోయింది. అది దాన్ని రెన్యువేషన్ చేయించాలని కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఏంటంటే దేవాలయంలో రెన్యువేషన్ చేయాలి, ఆ విగ్రహాన్ని కూడా మరలా మంచిగా చేయాలి అనేటువంటి దాన్ని అది కోర్టు నుంచి పర్మిషన్ ఇస్తేనే చేస్తారు. అయితే అట్లని చేస్తే అయితే కోర్టుది కాదట, అది పురావస్తు శాస్త్ర పరిశోధకులు దాన్ని చూసి, ఎందుకంటే పాత కట్టడాలన్నీ పురావస్తు శాస్త్ర కిందికే వస్తుంది, పురావస్తు శాస్త్రంలో పరిధిలోకే వస్తుంది అన్నమాట. అయితే ఆ జడ్జి గారు ఏమన్నారంటే, గవాయి గారు, ఇది మేం కాదు, ఇది చూస్తే టైం పాస్, ఇదంతా వేస్ట్, పురావస్తు శాస్త్ర పరిశోధన ఆర్కియాలజీ వాళ్ళు చూస్తారన్నమాట. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుండి తీసుకోవాలా, అది చేయాలా, ఇక్కడ కోర్టు సమయాన్ని వ్యర్థపరచకూడదని చెప్పి అన్నారట. అదంటే అనడం కాకుండా ఇంకొక మాట అన్నాడు, మీరెందుకు చేయకూడదు ఇదంతా అంటే, అది దేవుణ్ణి అడిగిపోండి అన్నట్టుగా అన్నాడు. అంటే అతనికి తాను బాధ అనిపించింది, బాధగా. అంటే దేవుణ్ణి అడగమంటాడా, పర్మిషన్ అనుమతి వీళ్ళు ఇవ్వాలి కదా, ఇస్తే దాన్ని రెన్యువేషన్ చేస్తారు కదా. అంటే అలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అంటే పురాతనమైనటువంటి కట్టడాలు, పురాతనమైనటువంటి దేవాలయాలు, పురాతనమైనటువంటి మరి ఎన్నో ఉంటాయి అన్నమాట. కాబట్టి అటువంటివన్నీ చూడాలంటే కోర్టు సమయం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇది మేం చూసేది కాదు, మరి అక్కడ మీరు పురావస్తు శాస్త్ర పరిశోధనలోకి తీసుకెళ్ళండి అని అన్నాడు. అని అంటూ ఇంకొక మాట అన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, మీ దేవుణ్ణే అడుగుపోండి అని చెప్పి అని అన్నాడు. బహుశా అది మరి ఆయనకు బాధ అనిపించింది. మరి అదే రోజు 16వ తారీఖున మనస్తాపానికి వచ్చి 16వ తారీఖుని చేశాడు అని అంటే కాదు, 16వ తారీఖు కాదు, మొన్న 6వ తారీఖు నాడు అది చేసిండ్రు అనమాట. అయితే అని ఈ విధంగా అంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరముల శతోత్సవాలు జరుగుతున్నాయి. వాటికి గవాయి గారి తల్లి గారినే ఇన్వైట్ చేశారట గెస్ట్గా. చేస్తే ఆ తల్లిగారు కూడా మరి రాలేదట, పోలేదట. ఫస్ట్ వస్తా అన్నది, వస్తే మరి కుమారుడు అంటే జడ్జి గారే మరి వద్దమ్మా, అటువంటి మతపరమైన వాటికి వెళ్ళకమ్మా అని అన్నాడు. మరి ఏ విధమైందో బహుశా అటువంటి మనస్తాపం కూడా కలిగి ఉండవచ్చునేమో నేను అనుకుంటున్నా. మరి అందుకు ఆ యొక్క కోపంతో జరిగింది 16వ తారీఖు. అంటే ఇలాంటివి చూడడం కోర్టులో పని కాదు, అది పురావస్తు ఆర్కియాలజీ వాళ్ళు చూసుకుంటారని చెప్పి అని అన్నారు. అయితే అటువంటిది ఆ లాయరు రాకేష్ కిషోర్ గారు ప్లస్ వారు మరి బూటు తోటి మరి కొట్టినట్టుగా మరి మనకు వార్తల్లో యూట్యూబ్లో కానీ పేపర్ న్యూస్ కానీ మనం చూస్తూ ఉంటున్నాము. ఏదేమైనప్పటికీ సర్వోన్నతమైన న్యాయస్థానంకి న్యాయాధిపతి అంటే మరి జడ్జి కదా, ఆయన మీద అలా చేయడం కూడా తప్పే, మంచిది కాదు. ఈనాడు ప్రధానమంత్రి గారు ఖండించారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఖండించారు, చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఖండించారు. జడ్జి గారు ఏంటంటే, ప్రజల ఈ దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడేవారు, న్యాయ అన్యాయాలను పరిశీలించి న్యాయంగా తీర్పు తీర్చేవారు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఏది తప్పు జరిగినా పెద్ద మనుషులు ఉంటారు, ఊరి పెద్దలు. అటువంటి ఊరి పెద్దలు అందరికీ మంచి చెడులు చూసేవారు, వారినే చెప్పు తీసుకొని కొట్టడం అంటే కొంచెం బాధకరమే కదా.
ఏదైనా తప్పు మాట్లాడితే బాధ అనిపించింది అన్నట్టుగా వ్యక్తపరచాలి, చేయాలి. కానీ మరి కాలు బూటు తీసుకొని మీద విసిరేయడం తప్పు, అది తప్పే. అందరూ కూడా ఖండించారు, మోడీ గారు ఖండించారు, అందరూ ఖండించారు, ముఖ్యమంత్రులు కూడా ఖండించారు. కాబట్టి వాస్తవం ఏదంటే దేవాలయములో మరి రెనోవేషన్ చేయించడానికి పర్మిషన్ కొరకు వాళ్ళు అప్పీల్ చేసుకుంటే అది కాదన్నందుకు, ముఖ్యంగా దేవుణ్ణి అడగండి అని ఒక మాట అన్నాడట. అంటే మరి అప్పుడే అనాల్సిందే 16వ తారీఖే, కానీ మరి 6వ తారీఖు ఎందుకు అన్నాడు అనేటువంటిది రాకేష్ కిషోర్ గారి యొక్క అంతరంగము ఏందో, మరి వారి యొక్క స్వభావం ఏంటో, ఎందుకు అలా అడిగాడో తెలియదు. కానీ మొత్తానికి మరి సుప్రీంకోర్టు న్యాయాధిపతి అయినటువంటి బిఆర్ గవాయ్ గారిని బూట్ కాలు విశ్లేషించినట్లుగా మనం వింటున్నాం. ఇది చాలా దేశమంతా కూడా ఎంతో కలకలం రేపింది. ఇతర దేశాల్లో కూడా అది విన్న వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉండొచ్చు, కానీ అది మాత్రం చాలా పొరపాటే. మరి మన వీక్షకులు కూడా గుర్తించి అధికారులకు లోబడి ఉండాలి, పెద్దలకు లోబడి ఉండాలి. ఎంత కోపం వచ్చినా, ఎంత తాపం వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా అధికారులను గౌరవించాలి, వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. అలా చేయడం అది తప్పే, పొరపాటే. అది ఏ విధమైన, ఏ కులమైన, ఏ మతమైన, ఏ ప్రాంత ప్రజలైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఎవరైనా కానీ మనకు ఒక పెద్ద దిక్కుగా, మనకు న్యాయాన్ని తీర్చేటువంటి సుప్రీంకోర్టు జడ్జిగా, సర్వోన్నత న్యాయస్థానం న్యాయాధిపతిగా ఉంటున్నాడు. కాబట్టి మనం గౌరవించడం మన బాధ్యత. అటువంటిది మనం అందరం ఇంకోసారి ఎవరు కూడా చేయకుండా, జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. థ్యాంక్ యూ అంకుల్. మరి మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.